హలో గైస్, మొత్తానికైతే ఇండియా సెమీఫైనల్కి వెళ్ళింది. సో మ్యాచ్ చూసిన వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సో రివ్యూ అంతా చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా. సో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ ఈ మ్యాచ్ ఎలాగూ టఫ్ ఉంటుందని తెలుసు. అండ్ మనోళ్ళకు ఫస్ట్ బ్యాటింగ్ అంటే మనోళ్ళు బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ తీసుకొని మంచి పని చేసిరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వెస్టిండీస్ నా కొడుకులు ఎట్లా ఆడతారో తెలియదు. నా కొడుకులు అని తిడతలేను, జనరల్గా వాళ్ళు చాలా అంటే లాస్ట్ బ్యాట్మెన్ కూడా సిక్స్లు కొట్టేస్తారు. వాళ్ళు అట్లుంటారు ఒక్కొక్కడు గొడ్లు. సో వాళ్ళు కొట్టేది ఏ రేంజ్లో ఉండేది లేదు. ఫస్ట్ బ్యాటింగ్ మనం తీసుకోకపోవడమే మంచిదైంది. అండ్ దాని తర్వాత అండ్ అది బ్యాటింగ్ పిచ్చు అయినా కూడా వాళ్ళను 195 దగ్గర కట్టడి చేసినాం అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 250 240 కొట్టినా కొడతారు, పిచ్చి కొడతారు. అండ్ ముఖ్యంగా హెడ్ మ్యార్ గాడు అవుట్ కాకపోయి ఉంటే మేబీ స్కోర్ 200 చేంజ్ ఈజీగా అయ్యేది. హెడ్ మ్యార్ గాడు బుమ్రా ఆ ఓవర్ వేసినప్పుడు మధ్యలో 10th 11th ఓవరు బుమ్రా వేసిన ఓవరు ఆ ఇద్దరు వికెట్లు, ముఖ్యంగా హెడ్ మ్యార్ అండ్ ఇంకొకడు 1 వికెట్, వాళ్ళిద్దరు వికెట్ సూర్యకుమార్ ఆ క్యాచ్ పట్టడంతో చాలా ప్రెషర్ అనేది మన మీద ఉన్నది కొంచెం తగ్గింది. బట్ హర్షదీప్ అయినా కూడా ఒక ఓవర్ 24 runs ఇచ్చిండు. అంటే దానికి ముందు 2 balls మంచిగా వేసిండు ఆ ఓవర్ ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత వైడ్ అండ్ 4 ఇచ్చిండు. దాని తర్వాత మనోడు ప్రెషర్ ఫీల్ అయ్యి తర్వాత అనుకోకుండా ఆఫ్ సమ్ బాల్ వేసి వైడ్లు ఇచ్చి ఆ ప్రెషర్ని తట్టుకోలేక 4లు ఇచ్చి సో ఆ ఓవర్ మొత్తం బిస్కెట్ అయిపోయింది 24 runs ఆ ఓవర్. అండ్ ఫైనల్ ఓవర్ కూడా బుమ్రా చాలా వరకు ట్రై చేసిండు. బట్ అయినా ఎడ్జ్ అదో ఇదో 4-6 ఓవరాల్గా ఆ ఓవర్ కూడా మనకు గట్టిగానే పడ్డది. సో ఓవరాల్గా 195 స్కోర్ కొట్టేసిర్రు. అనుకున్న కన్నా తక్కువనే కొట్టిరు కదా, గెలుస్తామన్న హోప్ ఉండేది. బట్ మన బ్యాటింగ్ చూసుకున్నట్లయితే మెయిన్లీ అభిషేక్ శర్మ ఆడతాడు, సూపర్ ఆడతాడు అని అనుకున్నాం. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత అంటే సో ప్రతి మ్యాచ్ ఒక్కొక్కరు హీరో అవుతూ ఉంటారు. ఈ మ్యాచ్లో సో సంజు శాంసన్ హీరో అయిండు. దానికి కన్నా ముందు అభిషేక్ శర్మ ఎట్లా ఆడిండు మాట్లాడాలంటే చాలా కామ్గా ఆడదాం అన్నట్టే ఆడిండు. కానీ ఆ స్పిన్నర్ బౌలింగ్లో ఎందుకు ఆ షాట్ కొట్టిండో అర్థం కాలేదు. అంటే పూర్తి బలం పెట్టలేదు అండ్ మళ్ళీ మీది కొట్టిండు. సో అది బిస్కెట్ అయ్యి క్యాచ్ అవుట్ అయింది. ఇంకొక విషయం చెప్పాలి హెడ్ మ్యాయర్ గాడి గురించి. వాడు ఎక్కడ క్యాచ్ మిస్ చేయలే, మళ్ళీ వాడు ఎక్కడ ఉంటే ఆడికి క్యాచ్ వస్తుంది, వానికే వస్తుంది. సంజు మన అభిషేక్ శర్మను అవుట్ చేసింది వాడే క్యాచ్ పట్టి, మన తిలక్ వర్మని అవుట్ చేసింది వాడే, అండ్ ఇంకొకరు క్యాచ్ ఎవరిదో పట్టిండు. సో మొత్తంగా ఎక్కడున్నా వాని దగ్గర క్యాచ్లు రావడం, వాడు ఫీల్డింగ్ మంచిగా చేయడం. అండ్ వెస్టిండీస్ వాళ్ళకి క్యాచ్లు అస్సలు డ్రాప్ చేయలేదు. మనోళ్ళు ఇంకా చాలా వరకు డ్రాప్స్ చేసిరు, క్యాచ్లు డ్రాప్ అయినాయి వాళ్ళ వెస్టిండీస్ బ్యాటింగ్ టైంలో. బట్ స్టిల్ క్యాచ్లు డ్రాప్ అయినా కొంచెం అడ్డిట్గా ఉన్న సంజు శాంసన్ అనేవాడు చాలా కామ్గా గెలుస్తానని నమ్మకంతో లాస్ట్ దాకా కంటిన్యూస్గా 4 కొట్టినా 6 కొట్టినా సింగిల్ వచ్చినా డాట్ వచ్చినా ఏ ప్రెషర్ తీసుకోకుండా నేను గెలిపిస్తా లాస్ట్ దాకా ఉంటే సరిపోతుంది అన్నట్టు ఆడుకుంటూ వేయండు. మనకేవి ఇక్కడ దడదడ అంటుంది, అరే 19 overs ముందే ఫినిష్ చేయర్రా, ఎట్లా నేసి కొట్టుర్రా అన్నట్టు మనకున్నది. సంజు శాంసన్ ఏమో పర్లేదు లాస్ట్ ఓవర్లో అయినా అన్నట్టు సింగిల్స్ ఇస్తుండు, 4లు కొడుతుండు, సింగిల్స్ ఇస్తుండు, 4లు కొడుతుండు, కంటిన్యూస్గా అదే జరుగుతూ ఉంది. మధ్యలో ఫస్ట్ స్టార్టింగ్లో ఒక స్పిన్నర్ను ఉతికి పారేసిండు 6లతోటి. ఆ ఓవర్ 6లు కొట్టడం వల్ల కొంచెం వాళ్ళ మీదకి ప్రెషర్ పోయింది, లేకపోతే మన మీద ఉండేది. అండ్ దాని తర్వాత మీరు చూసినట్లయితే స్టార్టింగ్ ప్రెడిక్టర్ ఉంటుంది, అంటే విన్ ప్రెడిక్టర్ అని. అప్పుడు మన ఇండియాకి 28% ఉంటే వెస్టిండీస్కి 72% ఉంది విన్ ప్రెడిక్టర్. దాని తర్వాత 10 ఓవర్స్కో 11 ఓవర్స్కో ఆ టైంలో 51-49 అయింది. మనది ఇండియా 49, వాళ్ళది 51. ఫైనల్కి వచ్చేసరికి మనది 70 వచ్చింది, వాళ్ళది 30 వెళ్ళిపోయింది. సో మొత్తానికైతే మనం విన్ అయిపోయినాం. దానికన్నా ముందు ఒక్కొక్కరు ఎవరెవరు ఎట్లా ఆడిరంటే ఇషాన్ కిషన్ కూడా ట్రై చేసిండు. అది ఒకవేళ కరెక్ట్ దాకుంటే 6 పోయేది. అది కొంచెం అది అంతే ఇక, దానికి ఏం చేయలేము. ఎందుకంటే ఇషాన్ కిషన్ కరెక్ట్గానే కొట్టిండు. ఆ షాట్ ఒకవేళ కరెక్ట్ కనెక్ట్ అయి ఉంటే 6 పోయేది. ఇషాన్ కిషన్ తప్పు పడడానికి లేదు. ఓన్లీ అభిషేక్ శర్మ షాట్ ఒక్కటే అది స్పిన్నర్ బౌలింగ్లో మంచిగానే వేసిండు. వాడు 6 కొట్టే బాల్ అది, కొట్టకున్నా పర్లేదు, ఇడిచిపెట్టిన సింగిల్ ఇచ్చినా పట్టే దాన్ని ఎందుకు మీదికి లేపిండో అర్థం కాలేదు. అంతే ప్రెజర్ మూమెంట్ అట్లే ఉంటుంది అనుకుందాం. వాళ్ళిద్దరు అయిపోయింది. నెక్స్ట్ సూర్యకుమార్ కూడా ఆ క్యాచ్ అవుట్ అయ్యింది, కానీ సో దాన్ని కూడా తప్పు పట్టడానికి లేదు. ఎందుకంటే ఎవరొకరు ఆడాలి, 4 or 6 కొట్టాలి. సో ఆ ప్రెషర్ ఉండే. అండ్ అంతకుముందు ఎవరే లెఫ్ట్ సైడ్ 6 చేసిండు. సో ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉండే, పోతుందేమో అనుకొని కొంచెం సైడ్ వచ్చి మరి కొట్టిండు. సరే క్యాచ్ అవుట్ అయ్యిండు, అది కూడా కొంచెం కరెక్ట్ షాటే.
బట్ అనుకున్నంత బలంగా కొట్టలేదు. వాడు బౌలర్ స్లో బాల్ వేసిండు. వాళ్ళు ఉంటారు ఎద్దులు కానీ స్లో బాల్స్ వేస్తారు. సో అది అలా వాళ్ళకున్న బెనిఫిట్ అనుకోవచ్చు. వెస్టిండీస్ వాళ్ళకున్న అదేంది అంటే చురకొచ్చి ఏదో వేసినట్టు వేసి మెల్లగా వేస్తారు. సో ఆ స్లో బాల్స్ తోటి వికెట్లు పడుతూ ఉంటాయి. అండ్ ఇంకొక తిలక్ వర్మ చాలా బాగా ఆడిండు. అంటే స్కోర్ తక్కువ కొట్టిండుగా చాలా బాగా ఆడిండంటే బాగా ఆడినామని మీరు అనుకోవచ్చు. ఉన్న కాడికి చాలా బాగా ఆడిండు. ఆ హెడ్ మ్యార్ కాడ క్యాచ్ పట్టకుంటే మ్యాచ్ కొంచెం తొందరగా ఫినిష్ అయ్యేది. ఎందుకంటే మనోడు ఫామ్లోకి వచ్చిండు, 4 కొడుతుండు, 4లు కొడుతుండు, 6 కూడా కొట్టిండు. ఇక మంచిగా ఆడతాడు అనుకున్న టైం ఫ్రంట్కు ఎండ్ కొట్టిండు, లేపిండు. కానీ అది కొంచెం క్యాచ్ డ్రాప్ అయినా లేకుంటే అది క్యాచ్ కొంచెం మీదికెళ్ళి పోయినా సో మ్యాచ్ ఇంకా తొందరగా ఫినిష్ అవుతుండే. సో తిలక్ వర్మ కరెక్ట్గానే ఆడిండు. ఉన్న కాడికి ఆయన కూడా ఎక్కువ ప్రెషర్ ఫీల్ కాకుండా ఆడిండు. కొంచెం అటో ఇటో ప్రెషర్ ఫీల్ అయింది సంజు శాంసన్. ఎందుకంటే ఏర్పడలే అంటే ప్రెషర్ ఫీల్ అవుతున్నట్టు. కానీ లాస్ట్లో అంతా అయిపోయాక ఏమైనా ఫీల్ అయినా అది అని కొందరు అడిగితే, అంటే ప్రెషర్ ఉంటుంది. అందరూ ఒకవేళ గెలిస్తే ఓకే, గెలవకపోతే ఎట్లా, వై నాట్ అనేది కూడా ఉన్నది మనసులో. బట్ స్టిల్ అది ఎందుకో ఈసారి దేవుడు నా మీద కనికరం చూపించిండు. మొత్తానికి అస్సలు గెలవాల్సిన మ్యాచ్ గెలిచిన అని అయితే చెప్పుకున్నాడు. కానీ అన్నిటికన్నా క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం ఒక సంజు శాంసన్కే. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్రను పోషించారు. అండ్ ఈవెన్ మన లాస్ట్లో వచ్చిన మనోడు కూడా 4 కొట్టిండు. మన పేరు మర్చిపోయినా, సారీ, పేరు గుర్తులేదు. ఓకే, మనోడే లెఫ్ట్ హ్యాండరు లాస్ట్కి వచ్చింది కదా వికెట్ పడిన తర్వాత, మన హార్దిక్ పాండ్యా తర్వాత వచ్చినాడు. సో పేరు శివన్ దుబే కూడా మంచిది. అంటే ఉన్న లాస్ట్ మూమెంట్లో మరి అంతే కదా, ఒక్క బాల్ అచ్చుడితోటే 4 కొట్టిండు ధైర్యంగా. తర్వాత సింగిల్స్ 2 తీసిండు. తర్వాత లాస్ట్ వరకు 7 రన్స్ ఉంటే 7 రన్స్ కూడా ఏమైనా టైట్ వస్తుందా అనుకున్నాను నేను. ఎందుకంటే చెప్పలేం కదా, ఎక్కువ వికెట్ అటు ఇటు అయినా కానీ మళ్ళీ ప్రెజర్ మన మీదకి వస్తుంది అనుకుంటే. అక్కడ దాకా ఫస్ట్ ఓవర్లో స్టార్టింగ్లో స్పిన్నర్ బౌల్న 6 కొట్టిన తర్వాత ఒక 6 కూడా కొట్టలే సంజు శాంసన్. లాస్ట్ 19th ఓవర్ దాకా మస్తు కామ్గా 4లు సింగిల్స్, 4s సింగిల్స్, ఎప్పుడో ఒకటి 2D అంతే, లేదంటే డాట్ అయినా పర్లేదు అన్నట్టే ఆడిండు. ఏదైనా లూజ్ బాల్స్ వస్తేనే 4 కొట్టిండు, లేకపోతే సింగిల్స్ తీసిండు. అంత సింపుల్గా అంత కామ్గా ఆడుకుంటూ వచ్చి లాస్ట్ ఓవర్ 19th ఓవర్లో ఫస్ట్ బాల్ 6 కొట్టిండు. అబ్బా మ్యాచ్ విన్నరా, స్టేటస్ పెట్టేసిన ఇండియా విన్ అని. ఎందుకంటే ఇంకొక రన్ 5 బాలాలు రన్ అంటే ఈజీ అది. అంటే నువ్వు కీపర్కు అది బ్యాట్కి అంటకుండా మనలో ఉరికినా రన్ అయిపోతుంది, అది పెద్ద విషయం కాదు. బ్యాట్కి అంటించిన బౌలర్ అయినా కానీ సింగిల్ దిగడుతాడు 5 బాలల్లో, అది ఈజియెస్ట్ విక్టరీ. సో మొత్తానికైతే మ్యాచ్ విన్ చేయించింది మాత్రం సంజు శాంసనే, క్రెడిట్ 90% ఇవ్వాల్సింది. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా క్రెడిట్ ఇవ్వాల్సింది బుమ్రాకి. ఆ 2 వికెట్లు హెడ్ మ్యార్ గాడు ఉంటే వేరే ఉంటుండే, ఆడే ఊరంగా ఆడతాడు. సో అది మనకు పాజిటివ్ అయింది ఆ వికెట్ అండ్ మన పర్ఫార్మెన్స్. సో మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు ఎవరి బ్యాటింగ్ నచ్చింది, ఎవరి పర్ఫార్మెన్స్ స్టాండ్అవుట్ అయింది, ఎక్కడెక్కడ మనకు దాన్ని ఏమంటారు, ఎక్కడెక్కడ మనం ముందుకు వెళ్ళడానికి స్కోప్ వచ్చింది, అండ్ ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ అంటే క్యాచ్ డ్రాప్ల విషయంలో అభిషేక్ శర్మ కరెక్ట్ ప్లేయరే, మంచి ప్లేయర్, కానీ క్యాచ్లు డ్రాప్ అవుతున్నాయి. ఈజీ క్యాచ్ ఒకటి క్యాచ్ మిస్ అయింది. సరే దాని పక్కన పెట్టేది ఇంకొకటి కొంచెం టైట్ క్యాచే, బట్ అది కూడా జనరల్గా పట్టేది. ఇండియన్ ప్లేయర్స్ అనేటోళ్ళు చాలా టఫ్ క్యాచ్లు పడతారు. అంటే ఈవెన్ తిలక్ వర్మ కూడా ఓకే, అది ఆన్ ద స్పాట్లో వెళ్ళిపోయింది. ఆడు కొట్టిన షాట్కు మనం ట్రై చేసి అంత సెకండ్ వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని కొంచెం కన్సిడర్ చేయొచ్చు. కానీ అభిషేక్ శర్మ మాత్రం 2 క్యాచ్లు, సో దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అండ్ మీరు గమనిస్తే సౌత్ ఆఫ్రికాతో మనం మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చాలామంది అన్నారు సంజు శాంసంగ్ను దించాలే, ఎందుకంటే మీరు ఫస్ట్ ఓపెనర్స్గా 2 లెఫ్ట్ హ్యాండర్ దించితే వాళ్ళు ఎవరో ఒకరిని స్పిన్నర్ను రైట్ హ్యాండ్ స్పిన్నర్ను వాడుకొని ఒక వికెట్ తీయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ వెళ్ళిపోతుంది మనది. అయితే ఇషాన్ కిషన్ అవుట్ అవుతుండు, లేదంటే అభిషేక్ శర్మ అవుట్ అవుతుండు. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంచుర్రి. అండ్ లాస్ట్లో కూడా రింకు సింగ్ బదులు మన అక్షర్ పటేల్ ఉంటే బౌలింగ్ పనికి వస్తారు కదా,
అని చెప్పి చాలా బాగా సజెషన్ ఇచ్చారు. సో సంథింగ్ ఏదో అడ్డం వచ్చింది ఈగన దోమన. సో ఇది ఫ్రెండ్స్, అంటే వాళ్ళు చాలామంది అంటే హిందీ న్యూస్ అనలిస్టులు ఉంటారుగా, వాళ్ళు కూడా అన్నారు గౌతమ్ గంభీర్ ఏం బీకుతుండు అది అని అన్నారు. సో వాళ్ళు అనుకున్నట్టుగానే టీం భలే సెటప్ చేసారు. వెస్టిండీస్ కన్నా ముందు జింబాబ్వేతో ఆడిన మ్యాచ్కు ఈ టీమే సెలెక్ట్ చేసారు. ఎగ్జాక్ట్గా హర్షదీప్ సింగ్ కానీ, ఇటు అక్షర్ పటేల్ కానీ అండ్ సంజు శాంసన్ వీళ్ళు ముగ్గురిని తీసుకొచ్చారు. పర్ఫెక్ట్ సెట్ అయింది. అండ్ తిలక్ వర్మ ఓపెనింగ్ కానీ లేదంటే అదే ఫస్ట్ డౌన్ కానీ దిగితే చాలా వర్ష ఆడతాడు. ఎందుకంటే మనోనికి ఒత్తుడు సాధ కాదు, సింగిల్స్ సాధన అవుతుంది కాదంటే స్టార్టింగ్ ఓవర్లల్లా మనోడు కరెక్ట్గా ఆడలేడు. లాస్ట్కి వస్తే పిచ్చి కొట్టి పారేస్తాడు. కానీ స్టార్టింగ్ ఓవర్లలో ఆడిండంటే మనోడు ఎక్కడో కాడ బిస్కెట్ అవుతాడు తిలక్ వర్మ. కాబట్టి తిలక్ వర్మ కరెక్ట్ 4th డౌన్ 5th డౌన్ 3rd డౌన్ అయినా పర్లేదు, 10 overs తర్వాత మనోడు దిగితేనే ఆ మూమెంట్ ఉంటుంది. సో కరెక్ట్ సెట్ చేసుకున్నాం. ఇప్పుడైతే టీం పర్ఫెక్ట్గా ఉంది. ఇదే హోప్ తోటి మిగిలిన సెమీఫైనల్ కూడా గెలిచి వరల్డ్ కప్ కూడా గెలవాలని కోరుకుంటున్నా. సో కన్సెక్యూటివ్గా అంటే కంటిన్యూస్గా ఆల్రెడీ మనం మొన్న గెలిచినాం కాబట్టి సో ఇది కూడా గెలిస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ తోటి వస్తున్నా. అది చూద్దాం ఏం జరుగుతుందో. సెమీఫైనల్ కూడా మ్యాచ్ మనది జరిగిన తర్వాత మన మ్యాచ్ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తా. సో ఇంత పెద్ద స్పీచ్ చేయడానికి కారణం, ఇంత పెద్ద రివ్యూ ఇవ్వడానికి కారణం ఏంటంటే మ్యాచ్ గెలిచిన అనే ఆనందం. సెమీఫైనల్ మామూలు మ్యాచ్ కాదు. సో మిగిలిన మ్యాచ్లో ఇవ్వకున్నా కానీ ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి, వెస్టిండీస్తో తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి సో రివ్యూ ఇస్తున్నా. సో తప్పకుండా లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీలైతే హైప్ ఇవ్వండి.